సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. జై జై సాయినాథ అనే హారతి పాట యొక్క విశ్లేషణాన్ని మనం కొంత భాగం వరకు తెలుసుకున్నాం కదా. ఈరోజు మిగతా భాగం యొక్క విశ్లేషణాన్ని తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్, ఇప్పుడు మనం జై జై సాయినాథ అనే హారతి పాటలోని మిగతా భాగం యొక్క విశ్లేషణను తెలుసుకుందాం సార్. ఓ వాళీతో పంచ ప్రాణ జ్యోతి సుమతి కరీ హో, ఓ వాళీతో పంచ ప్రాణ జ్యోతి సుమతి కరీ హో, సేవా కింకర భక్త ప్రీతి అత్తర పరిమళ వారి హో, జై జై సాయినాథాత పహుడావే మందిరీ హోం, ఆళవితో సప్రేమే తుజల ఆరతిగే ఉనికరి హో, జై జై సాయినాథాత పహుడావే మందిరీ హో. సార్, దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. ఇక్కడ ఎంత అద్భుతంగా అంటే ఇంకా మన దేహము, మన పంచ ప్రాణాలు అన్నీ కూడా బాబానే, ఇక నువ్వే అని చెప్పడానికి ఒక చక్కటి పదాన్ని అక్కడ రాశారు. ఏంటంటే, మా పంచ ప్రాణాలు అనేటువంటి 5 ఒత్తులతో నీకు హారతిస్తున్నాం. అంతేకాదు, ఇంకొక మాట, అద్భుతమైనటువంటి మాట చెప్పారు. మీ భక్తులు నిజసేవకులు మీకోసం వేసినటువంటి ఈ శయన పాన్పుకు భక్తి ప్రేమ అనేటువంటి అత్తర్లు చల్లారు. ఎందుకంటే మనకు సద్గురువు దగ్గర రకరకాల సువాసనలు వచ్చేటువంటి పూజా ద్రవ్యాలతోటి మనం ఆయన అర్చించిన అవన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయి వాటి యొక్క సహజ వాసనలు కోల్పోతాయట. కోల్పోయి అక్కడ ఆ సద్గురువు యొక్క పరిమళాలే వెదజల్తాయట. అందుకని ఇక్కడ భీష్మ గారు చాలా చక్కగా రాశారు. ఏంటంటే, భక్తి ప్రేమ అనేటువంటి అత్తర పరిమళాలని నీకు మీ యొక్క పాన్పు పైన చల్లామని చెప్పి. ఎందుకంటే మనిషిలో ఉండేటువంటి ఆ 2 స్వచ్ఛమైనటువంటి గుణాలన్నమాట, భక్తి ప్రేమ అనేది. అందుకనే మా భక్తి ప్రేమను మీకు అత్తరుగా చల్లాం, మీ పాన్పు పైన వచ్చి శయనించండి బాబా అని చెప్పి. ఎందుకంటే బాబా గారి యొక్క శయన సంబంధించి కానీ, ఆ శయన లీలకు సంబంధించి కానీ సచ్చరితలో చాలా చక్కగా చెప్పబడుతుంది. డేంగ్లే చక్కగా ఒక కొయ్యబల్లి ఇస్తే బాబా ఆ కొయ్యబల్లకు 4 వైపులా 4 దీపాలు పెట్టి ఎలా పడుకునేవారు. ఎందుకంటే బాబా మనకు ఆ పరమాత్మ ఒక శరీర రూపంలో రావాలి కాబట్టి వచ్చింది. కానీ బాబా యొక్క నిర్గుణ స్వరూపాన్ని, బాబాకు నిద్ర లేదు, లేకపోతే ఆ శరీరానికి బరువు లేదు, ఆ శరీరం అనేది ఈ ఒక ఆకారం మాత్రమే ఆ భగవంతుడికి అని చెప్పడానికి ఆ శయనలీల మనకు సచరితలో మనం చదువుతాం. ఎందుకంటే పెకిలికపోయినటువంటి గుడ్డలతోటి ఆ యొక్క కొయ్యబల్లను కట్టి దాంట్లో బాబా తక్కువ బరువేమి ఉండడు. మామూలుగా మనం భౌతికంగా చూస్తే మంచి చక్కటి ఆజాన్బాహుడు. అంత శరీరాన్ని ఆ చిన్న కొయ్యబల్ల పైన ఏ విధంగా శయనించాడు అంటే ఆ పరమాత్ముడి యొక్క లీల. బాబా ఎక్కడ కూడా చాలా సందర్భాల్లో తన షిరిడీలో ఉన్నటువంటి 60 సంవత్సరాల భౌతిక జీవితంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మాయలు కానీ, మంత్రాలు కానీ, జనాన్ని ఆకట్టుకోవడానికి కానీ ఎక్కడ ఏమీ చేసిన సందర్భాలు లేవు అసలు. ఎందుకనంటే బాబా చెప్పేటువంటి బోధనలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా సులువైనటువంటి మార్గం. ఈరోజు బాబా మార్గంలోకి ఇంతమంది ఎందుకు వస్తున్నారు, బాబాని ఇంతమంది ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే బాబా చెప్పినటువంటి భక్తి మార్గం ఏదైతే ఉందో అదన్నీ కూడా మనం ఆచరించడానికి చాలా సులువుగా ఉన్నటువంటి మార్గాలు. అందుకని ఈరోజు మనందరం కూడా ఈరోజు బాబాకు వాడవాడలా గుడి కట్టుకొని ఇంటింటా ఆయన పటం పెట్టుకొని మనం పూజిస్తున్నామంటే ఆయన మనకు మన జీవితంలో మన యొక్క భక్తి మార్గంలో మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన చేసినటువంటి ఒక సులువైనటువంటి మార్గము, ఒక సులువైనటువంటి బోధనలు, చాలా ఆచరింపదగ్గటువంటి ఈ పనులే ఆయన మనకి చెప్పాడు తప్ప కఠినమైనటువంటి మనకు ఆచరణకు సాధ్యం కానటువంటి ఏవీ లేవు. కాబట్టి బాబాను మనం ఆరాధిస్తున్నామంటే ఈరోజు ఆయన యొక్క మార్గం చాలా విశిష్టమైనటువంటి మార్గం. ఇది ఇప్పటి వరకు ఏ గురు పరంపరలో రానటువంటి అత్యంత సులువైనటువంటి భక్తి మార్గం. కాబట్టి ఆయనకు మన భక్తిని, ప్రేమను అత్తరుగా చేసి మనం
ఆయన శయనింపజేస్తున్నాం ఇప్పుడు. అది చాలా బాగా వివరించారు సార్. నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణలో తెలుసుకుందాం. తప్పకుండా. సోడు నిజాయ దుఃఖ వాటతే బాబాంచా చరణాసిహో, సోడు నిజాయ దుఃఖ వాటతే సాయించా చరణాసిహో, ఆజ్ఞాస్తవ ఆసిర ప్రసాద ఘేవుని నిజ సదనాసిహో, ఆజ్ఞాస్తవ ఆసిర ప్రసాద ఘేవుని నిజ సదనాసిహో. సార్ దీని యొక్క విశ్లేషణ తెలిపారు సార్. ఇక్కడ చాలా చక్కగా అమ్మ, అసలు ఎంత అంటే మీ పాదాలు వదిలి ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాలనిపించట్లేదు, కానీ మీ అనుమతితో ప్రసాదం తీసుకొని మేము వెళ్తున్నాం. ఎందుకంటే బాబా సన్నిధికి ఒకసారి వచ్చిన తర్వాత ఆయన పాదాలను పట్టుకునేటువంటి భాగ్యం మనకు దొరికిన తర్వాత అవి వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టం. ముఖ్యంగా సేజ్ హారతిలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే, మామూలుగా మనం షిరిడీకి వెళ్ళినప్పుడు హారతిలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మార్నింగ్ హారతి కానీ, లేకపోతే మధ్యాహ్నం హారతి కానీ, సాయంత్రం హారతి కానీ అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ మనం ఎక్కువసేపు ఆ సమాధి మందిరంలో గడపడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ సేజ్ హారతికి వెళ్ళినప్పుడు ఇంకా సేజ్ హారతి అయిపోగానే ఇంకా మనకు బాబా పాద దర్శనం ఇవన్నీ ఏమీ ఉండవు, పక్క నుంచి పంపించేస్తారు. అరే హారతి అయిపోగానే త్వరగా బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఒక బెంగ, అరే ఏంది అసలు సేజ్ హారతి అయిపోయిన తర్వాత త్వరగా బయటకు వచ్చాం. మామూలుగా ఏదైనా గుడికి పోయినా కానీ అంతే. ఇప్పుడు సపోజ్ మధ్యాహ్నం హారతి పోయామనుకోండి అమ్మ, హారతి అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ హారతి కాగానే బాబాని దర్శించుకొని వచ్చి మళ్ళీ ఏదైతే సమాధి హాల్ ఉంటుందో హాల్లో కూర్చొని, మామూలు అన్ని మందిరాల్లో అవకాశం ఉంటుంది కదా, హాల్లో కూర్చొని కాసేపు బాబాని మన ఇష్టం వచ్చినంతసేపు కూర్చొని చూసుకొని చదువుకొని ఏదని చేసి వచ్చేస్తాం. కానీ సేజ్ హారతి ఏంటంటే, సేజ్ హారతి అయిపోగానే ఇంకా మనము బయటికి రావాల్సిందే ఏ మందిరం నుంచి, ఎందుకంటే మందిరాన్ని మూసేస్తారు కాబట్టి కొంత బాధ అనిపిస్తుంది. అందుకే రాశారనుకుంటే ఇక్కడ జోగేశ్వర భీష్మ గారు, మీ పాదాలను వదిలి వెళ్ళాలంటే చాలా బాధగానే ఉంది, కానీ తప్పదు మీ అనుమతితోటి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతున్నామని చెప్పి. ఎందుకంటే బాబా మనం ఒకసారి ఆశ్రయించిన తర్వాత చాలామందికి మామూలుగా మనం వేరే ఏదైనా గుళ్ళోకి వెళ్ళామనుకోండి, ఒక శివాలయానికో లేకపోతే ఒక వెంకటేశ్వర మందిరానికో మనం వెళ్తే ఎందుకు అక్కడ కూర్చున్నటువంటి సమయానికి బాబా మందిరంకి వెళ్తే కూర్చున్నటువంటి సమయానికి చాలా తేడా ఉంటుంది. శివాలయానికి ఇంకెక్కడికి వెళ్తే నమస్కారం పెట్టుకుంటాం, 4 ప్రదక్షిణలు చేసుకుంటాం, ఒక 2 నిమిషాలు కూర్చుంటాం, లేచి వచ్చేస్తాం. కానీ బాబా మందిరానికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే బాబా దగ్గర మన ఇంట్లోనైనా సరే బాబా పటం ముందు మనం కూర్చున్నప్పుడు ఆయన అలా తీక్షణంగా చూస్తూ ఉంటే దృష్టి చాలా త్వరగా బయటికి ఎటు వెళ్ళదు, మళ్ళదు, అసలు ఆయన వైపే ఉంటుంది. కాబట్టి బాబా పాదాలు వదిలిపోవాలంటే, ఆ రోజు కూడా బాబా షిరిడీలో శరీరంతో ఉన్నప్పుడు సేజ్ హారతి అయిపోయిన తర్వాత అందరూ కూడా బాబా పాదాలకు నమస్కరించుకొని పోలేక 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 ఇండ్లలోకి వెళ్ళేవాళ్ళట. అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు, అంటే బాబాను చూసడానికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఆ రోజుల్లో అబ్బా సేజ్ హారతి అయిపోయింది కదా, బాబా ఇప్పుడు మామూలుగానే ఉంటాడు కదా, కొద్దిసేపు ఇంకా ఎక్కువ సమయం బాబా దగ్గర గడపొచ్చేమో సేజ్ హారతి తర్వాత అని చెప్పి చాలామంది ఆశపడేవాళ్ళట. కానీ చావడిలో బాబా నిద్రించినప్పుడు, మసీదు నిద్రించినప్పుడు ఎవరిని రానిచ్చేవారు కాదు. కేవలం తాత్య, మహల్సాపతి, బాబా వీరు ముగ్గురే ఉండేవారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత చావడిలో బాబా శయనిస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో తాత్య కూడా లేడు, మహల్సాపతి లాంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండేవాళ్ళు. అట్లా బాబా శయనిస్తున్నటువంటి సమయంలో ఆయన పాదసేవ చేసుకోవాలని ఆశపడ్డ వల్ల ఆ రోజుల్లో చాలామంది ఉండేవాళ్ళట. ఎవరిని కూడా అనుమతించేవారు కాదట. ఎందుకంటే బాబా మార్గంలో చాలా ఒక విశిష్టమైనటువంటి మార్గం ఉంటుంది. ఏంటంటే మనము మన యొక్క లౌకికపరమైనటువంటి బాధ్యతలను మనం చేసుకుంటూనే ఆయన మార్గంలో ఉండాలంటారు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామందికి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. బాబా 60 ఏళ్ళు షిరిడీలో ఉండి కొన్ని వేల మంది, లక్షల మంది భక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఉంటారు. ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తులు ఆయన దగ్గరికి వెళ్తున్నారు. బాబా మార్గంలో ఎక్కడ కూడా సంసారాలను వదిలేసి సన్యాసులుగా మారమని ఎక్కడ బాబా చెప్పలేదు. ఆయన ఉన్న రోజుల్లో కూడా ఎవరిని కూడా ప్రాపంచికం యొక్క విషయాలన్నీ వదిలేసి, సంసారాలు వదిలేసి నాలాగా సన్యాసిగా బతకమని ఎప్పుడూ చెప్పలేదు బాబా. ఎందుకంటే చాలా రకాలైనటువంటి గురు పరంపరల్ని, లేకపోతే పీఠాధిపతుల పరంపరల్ని చాలా చూసాం మనం. ఆదిశంకరాచార్యుల గారి దగ్గర నుంచి ఆ పరంపరలో ఒక శిష్య గణం వచ్చేది, వారి బాధ్యతలను తీసుకునేది.
కానీ బాబా యొక్క ఈ అవతార కార్యంలో, బాబా యొక్క మార్గంలో ఎక్కడా కూడా తన తర్వాత శిష్యుడు అనేటువంటి వాడికి ఎక్కడా తావియలేదు బాబా. ఎవరిని అన్నీ వదిలేసి వచ్చి ఒక సన్యాసిలాగా జీవించమని చెప్పి బాబా ఎవరికీ చెప్పలేదు. కాబట్టి బాబా పేరు మీద ఎవరిని కాషాయం కట్టుకోమని చెప్పలేదు. బాబా పేరు మీద బాబా తర్వాత నేను బాబా యొక్క తత్వాన్ని నేను ప్రచారం చేస్తాను, నేను అన్నీ వదిలేసి వచ్చాను, నేను స్వామీజీని అని చెప్పి ఎవ్వరికీ ఆ యొక్క బాధ్యతలు కానీ ఆ వేషాలు కానీ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకనంటే అలా ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు బాబా మార్గం బతికి ఉండకపోయేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎవరికి వారు బాబా ప్రతినిధులుగా చెప్పుకొని చాలామంది చాలా రకాలుగా చలామణి అయినప్పటికీ వారి యొక్క ప్రభావం, వారి యొక్క వెలుగు అంతా కూడా కొద్ది లిమిటెడ్ కాలానికే పరిమితమైంది. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ముందు బాబాకు కొంత సేవ చేసి ఉన్నారు, బాబా తత్వాన్ని ప్రచారం చేసి ఉన్నారు, బాబా మార్గంలో ఉన్నారు. కాబట్టి ఆ లిమిటెడ్ పీరియడ్ ఏదైతే ఉంటాడో అది ఇస్తాడు బాబా వాళ్ళ యొక్క ప్రభావాన్ని వెలగడానికి. కానీ శాశ్వతంగా బాబా యొక్క శిష్యులమని చెప్పి బాబా పరంపరలో బాబా మాకు ఈ గురుత్వాన్ని ఇచ్చారని చెప్పి ఎవరైతే చెప్పుకుంటారో అది పరమ మూర్ఖత్వం. ఎందుకనంటే మనకు చాలా ఎక్స్పీరియన్స్ చాలా జరిగినటువంటి వాళ్ళకి చాలామంది ఉన్నారు. ఎందుకంటే కాస్త ఒక 2 మాటలు చెప్పడం రాగానే, ఒక 4 బాబాకు సంబంధించిన 4 కథలు తెలవగానే ఒక సత్సంగం పేరు మీద ఏర్పాటు చేసుకొని వాళ్ళు గురువులుగా చలామణిపోయి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఏంటంటే బాబా చాలా సందర్భాల్లో చెప్పాడు, నాకు నీకు మధ్య ఎటువంటి అడ్డుగోడ అవసరం లేదు, మధ్యవర్తులు అవసరం లేదని చెప్పి ఆ సచ్చరితలో చాలా స్పష్టంగా ఉంది. అటువంటప్పుడు బాబా యొక్క భక్తులకు, బాబా యొక్క బిడ్డలకు మధ్యలో ఎలాంటి అడ్డుగోడలు ఉండవు, ఎలాంటి మధ్యవర్తులు ఉండరు. ఎందుకంటే మన మాటలు వినడానికి ఆయన సిద్ధంగా అక్కడ ఉన్నాడు. మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాలి అంతే తప్ప చాలా సందర్భాల్లో మీరు సచ్చరితలో కూడా చూడండి, ఇతరుల విషయాలు ఇంకొకరు తీసుకొచ్చి ప్రస్తావన చేస్తే బాబాకు చాలా కోపం వచ్చేది. ఎవరి విషయాల్లో ఎవరిని జోక్యం చేసుకొని ఇచ్చేవాడు కాదు బాబా. అదేవిధంగా ఇంకొకరి పైన పరనింద వేసినా కూడా బాబా అసలు క్షమించేవాడు కాదు. కాబట్టి బాబా యొక్క పాదసేవలో ఉన్నటువంటి మన అందరం కూడా నిజంగా బాబా పాదాలను విడవాలంటే, ఆయన పాదాలు విడిచి కొద్దిసేపు అయినా దూరంగా ఉండాలంటే చాలామందికి చాలా బాధగానే ఉంటుంది. కానీ సేజహారతి అయిపోయిన తర్వాత తప్పదు, మనం కూడా కాసేపు రాత్రి పడుకోవాలి, బాబా గారికి కూడా కాసేపు మనం విశ్రాంతిని ఇవ్వాలి. కాబట్టి మనం బాబా గారి పాదాలు వదిలి ఇంటికి వస్తాం సేజహారతి అయిపోగానే. అది చాలా బాగా వివరించారు సార్.